సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. పరిపక్వత మరియు అనుభవాల ఫలితముగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. వికాసము. తర్వాత ప్రశ్న. అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు ఈ క్రింది అభ్యాసన రకాన్ని తప్పక అనుసరించాల్సి ఉంటుంది. సామూహిక అభ్యాసనాన్ని అనుసరించాల్సి ఉంటుంది, గ్రూప్ లెర్నింగ్ని. తర్వాత ప్రశ్న. ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. జోక్యచరంను. జోక్యచరంను నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. జోక్యచరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత అనేది ఉండదన్నమాట. తర్వాత ప్రశ్న. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారమని నిర్వచించింది క్రింది వానిలో. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారమని నిర్వచించింది క్రింది వానిలో ఎవరంటే వుడ్వర్త్ నిర్వచించారు. వుడ్వర్త్. తర్వాత ప్రశ్న. వ్యక్తిత్వం యొక్క అభివృద్ధి చెందే దశ. వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ ఏదని అడిగారు. వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ కౌమార దశ. సరైన సమాధానం కౌమార దశ. తర్వాత ప్రశ్న. ప్రారంభంలో వస్తువులపై శ్రద్ధ చూపని లేక పట్టించుకొనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించడం ప్రారంభించాడు. జీన్ పియాజే ప్రకారం పిల్లవాని యొక్క దశ పూర్వ ప్రచాలక దశ. ఏ దశ అంటే పూర్వ ప్రచాలక దశ. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ క్రింది వానిలో. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న. ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిలవ ఉండే సమయం సుమారుగా 20 నుంచి 30 సెకండ్లు. తర్వాత ప్రశ్న. హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచింది క్రింది వానిలో. హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచింది ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించారు. అభివృద్ధి పరిచారు. తర్వాత ప్రశ్న. ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన. ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని యొక్క నిష్పాదన మానసిక వయసు, మెంటల్ ఏజ్. తర్వాత ప్రశ్న. శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం ఏమిటి క్రింది వానిలో. శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం ఉత్తేజం. సరైన సమాధానం ఉత్తేజం. శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం ఏదంటే ఉత్తేజం. తర్వాత ప్రశ్న. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానిని మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం. ఒక పరీక్ష అనేది దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం ఏంటంటే సప్రమాణతను కలిగి ఉందన్నమాట. ఇది వ్యాలిడిటీని కలిగి ఉంది ఆ పరీక్ష. తర్వాత ప్రశ్న. పావలోవియన్ పద్ధతిలో మొదటి సోపానమైన నూతన ఉద్దీపన ఈ విధంగా ఉంటుంది. తటస్థమైనదిగా ఉంటుంది. తటస్థమైనదిగా. తర్వాత ప్రశ్న. నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకున్నా అది ఏమవుతుంది. విరమణం. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన ఆమె లేదా అతడు చూపు పరిష్కారాలు. ఒక పరిష్కారమే.
తర్వాత ప్రశ్న, ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష క్రింది వానిలో మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఇది. తర్వాత ప్రశ్న, పిల్లలు ఈ వయసు నుంచి రంగుల విభేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. పిల్లలు ఏ వయసు నుంచి రంగుల భేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు? 2 నెలలు వయసు నుంచి గుర్తిస్తారు. తర్వాత ప్రశ్న, శారీరక ప్రేరేపణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక స్థితి ఉద్వేగం. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.